2024 ఎన్నికల తర్వాత అందరి కన్ను ఉత్తరాంధ్రపై పడింది. ఈ ఎన్నికల్లో గెలిచిన కూటమితో పాటు ఓడిన వైసీపీ కూడా ఉత్తరాంధ్ర వైపే చూస్తోంది. ఉత్తరాంధ్రలో పాగా వేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఎన్నో తర్జనభర్జనలు చేస్తోంది. కాగా వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికి అన్న చర్చకి తెరపడింది. ఎట్టకేలకు ఆ పదవిని కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఆ పార్టీ నేతలకి అంతు చిక్కడం లేదు. నేతలు ఒకటి తలిస్తే అధినేత మరొకటి చేస్తూ షాక్ ఇస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర వైసీపీ కొత్త బాస్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉన్నా కూడా ఎంపీ పదవికి వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ స్థానం ఖాళీ అయింది. ఆ పదవి కోసం వైసీపీలో విపరీతమైన పోటీ ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఆ పదవి తమకే దక్కుతుందని ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాద్ రావు, పేర్ని నాని వంటి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. కానీ అధినేత జగన్ మాత్రం జిల్లా వైసీపీ నేతలు షాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర వైసీపీ కొత్త సమన్వయకర్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. నిజానికి గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కురసాల సైలెంట్ అయ్యారు. పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరించారు. అయినా సరే జగన్ ఏరి కోరి ఆయనకు బాధ్యతలు అప్పజెప్పడంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇకపోతే కురసాల కన్నబాబు ఇప్పటి వరకు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా అధిష్టానం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించడంతో కన్నబాబు పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్నారు. దాంతో జగన్ ఆ స్థానాన్ని మాజీ మంత్రి తుని నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజాతో భర్తీ చేశారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర వైసీపీ అధినాయకత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. 2019లో తప్పించి వైసీపీ ఇక్కడ రాజకీయంగా పెద్దగా లాభపడింది లేదు. అంతేకాదు వైసీపీ విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో వీక్ గా ఉంది. 2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 2019లో విజయసాయిరెడ్డి పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. దాంతో సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన 1-2 సార్లు వచ్చారు కూడా. కేడర్ కి ఉత్సాహం ఇచ్చే మాటలు చెప్పారు. తొందరలో పదవి బాధ్యతలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఇంతలోనే ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు. దాంతో గత కొన్ని రోజులుగా వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికి అన్న చర్చ సాగుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆ పదవిని కురసాల దక్కించుకున్నారు. ఆయన నియామకాన్ని పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. కన్నబాబుని నియమించడం వెనుక అనేక సమీకరణలు ఉన్నాయట. ఉత్తరాంధ్రలో బలమైన కాపు సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన కన్నబాబుని నియమించడం ద్వారా రాజకీయంగా లాభపడాలని వైసీపీ చూస్తోంది. అంతేకాదు కన్నబాబు వైసీపీ హయాంలో విశాఖ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు ఉత్తరాంధ్ర రాజకీయ, సామాజిక, భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన కూడా ఉంది. అంతకుముందు 90వ దశకంలో ఆయన పాత్రికేయుడిగా విశాఖలో చాలా కాలం పనిచేశారు. ఆయనకు దాదాపుగా ఉత్తరాంధ్రలోని రాజకీయం మీద పట్టు కూడా ఉంది. అందుకే ఆయనకు ఏరి కోరి ఈ పదవిని ఎంపిక చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా కన్నబాబు విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారట. దానికి ఈ నియామకం ఒక ప్రాతిపదిక అని అంటున్నారు. కన్నబాబు చురుకైన నేతగా ఉంటారు. అందరివాడిగా పేరు కూడా ఉంది. దాంతో ఆయన నియామకం పట్ల 3 జిల్లాల పార్టీ నేతలకు ఆమోదం ఉందని, ఎటువంటి అడ్డంకులు లేవని పార్టీ నేతలు పలువురు చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కన్నబాబు నియామకం ద్వారా వైసీపీ మంచి నిర్ణయం తీసుకుందంటున్నారు రాజకీయ సీనియర్ నేతలు.
అంత నమ్మకంగా కన్నబాబుని ఉత్తరాంధ్రలో నిలబెట్టారంటే మరి ఆ నమ్మకాన్ని ఆయన ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. వైసీపీని ఉత్తరాంధ్రలో నిలబెట్టేందుకు కన్నబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి జగన్ నమ్మకం నిజమవుతుందా లేదా చూడాలి ఏం జరగనుందో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.